వినాయక పండుగ సందర్భంగా పీఓపీ విగ్రహాల నివారణలో భాగంగా పర్యావరణాన్ని కాపాడాలనే దృక్పథంతో ప్రభుత్వం మట్టి వినాయకుల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమంలో భాగంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆధ్వర్యంలో మట్టి విగ్రహాల్ని పంపిణీ చేయనున్నారు. అన్ని ప్రభుత్వ సంస్థల్లో 1,00,000 మట్టి విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామంటున్న పీసీబీ అధికారి ప్రసన్న కుమార్తో అనిల్ ఫేస్ టు ఫేస్. వినాయక చవితి సందర్భంగా మట్టి వినాయకుల్ని డిస్ట్రిబ్యూట్ చేయాలని చెప్పేసి ప్రభుత్వ చొరవతోటి అన్ని ప్రభుత్వ రంగాల్లో ఉన్న వ్యవస్థలు మట్టి వినాయకుల్ని డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. అయితే ప్రస్తుతం పీసీబీ అంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో కూడా 1,00,000 వినాయకుల్ని పంపిణీ చేస్తుంది. దానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి మనతో పాటు పీసీబీ అధికారి ప్రసన్న కుమార్ గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ వినాయక చవితి సందర్భంగా చెరువులు శుభ్రంగా ఉంటే చెరువులో మంచి మట్టి ఉంటుంది. ఏడాది పొడవునా మనం చెరువుని శుభ్రంగా ఉంచుకోగలిగితే చెరువులోంచి మంచి మట్టి తీసుకొని ఆ మట్టితోటి వినాయక విగ్రహాన్ని తయారు చేసుకుని మళ్ళీ ఆ చెరువులోని నిమజ్జనం చేయగలుగుతాం. చెరువుల్ని శుభ్రంగా ఉంచుకోవాలి ఏడాది పొడవునా అనే కాన్సెప్ట్ తోటే కాలుష్య నియంత్రణ మండలి వినాయక చవితి సందర్భంగా మట్టి వినాయకుల్ని ప్రమోట్ చేస్తుంది. అయితే 3 రకాలుగా మనం పని చేస్తున్నాం. ఒకటేమో దేవాలయాలు ఎక్కడికైతే ప్రజలు అందరూ భక్తులు వెళ్తారో అక్కడ హైదరాబాద్లో ఉండే ప్రముఖ దేవాలయాలు అన్నింటిలోనూ వినాయక విగ్రహాల పంపిణీ చేయిస్తున్నాం. రెండోది ఏం చేస్తున్నామంటే స్కూల్స్లో కాలేజెస్లో మట్టి విగ్రహాలని ఎలా తయారు చేస్తారో పిల్లలతోటి చేయిస్తున్నాం. వాళ్ళు తయారు చేసి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి దాన్ని పూజ చేసుకోవడం, దాన్ని మళ్ళీ ముద్దగా తయారు చేసి మళ్ళీ ఇంటికి వెళ్ళి మళ్ళీ విగ్రహంగా రూపు చేసుకుని తయారు చేసుకోవడం, అదొకటి చేస్తున్నారు. ఇది కాకుండా ప్రముఖ కాలనీస్ కానీ లేకపోతే మంచి అందరికీ అందుబాటులో ఉండే ప్రదేశాల్లో మేము వినాయక విగ్రహాలని ఉచితంగానే పంపిణీ చేస్తున్నాం. ఇప్పటి వరకు ఎన్ని వినాయక విగ్రహాలని మీరు పంపిణీ చేశారు? ఈ సంవత్సరం మనం మట్టి విగ్రహాలు హైదరాబాద్లో ఉండే దేవస్థానాల ద్వారా 20,000 విగ్రహాలు మనం పంపిణీ చేస్తున్నాం. అలాగే వరంగల్ రెండో పెద్ద పట్టణం కాబట్టి అక్కడ ఒక 50,000 దాకా విగ్రహాలు పంచుతున్నాం. అలాగే ప్రతి డిస్ట్రిక్ట్లోనూ ప్రతి జిల్లా కేంద్రం నుంచి ఒక 2,000 విగ్రహాలని మనం పంపిణీ చేస్తున్నాం. ఇది కాకుండా హైదరాబాద్ ప్రాంతంలోనే గ్రేటర్ హైదరాబాద్ ప్రాంతంలోనే ఒక 1,00,000 విగ్రహాలని మనం పంపిణీ చేస్తున్నాం. అంటే మన సంస్థనే కాకుండా ఇంకా ప్రభుత్వ రంగ సంస్థలు కూడా వినాయక విగ్రహాలని పంపిణీ చేస్తున్నాయి. ఇది కాకుండా స్వచ్ఛంద సంస్థలు కూడా కొన్ని వాళ్ళంతటి వాళ్ళు తయారు చేసి పంపిణీ చేయడం కానీ లేకపోతే ఎక్కడి నుంచైనా మార్కెట్లో కొనుక్కొచ్చి పంపిణీ చేయడం కానీ ఇలా కూడా వినాయక విగ్రహాలు పంపిణీ అవుతున్నాయి. మొత్తం మీద మన హైదరాబాద్లోనే ఒక 12 నుంచి 14 లక్షల వరకు మట్టి విగ్రహాలు పంపిణీ అవుతుందని అనుకుంటున్నాం. సో వినాయకుని విషయానికి వస్తే తయారీ విధానం కావచ్చు, ఎక్కడి నుంచి సేకరించారు, ప్లస్ ఎన్ని రోజులు పట్టింది సార్ ఈ మట్టి వినాయకులు తయారు చేయడం కోసం? మట్టి వినాయకుల్ని తయారు చేయడానికి 2 రకాల మట్టి మన వాళ్ళు వాడతారు. ఒకటి గంగా మట్టి అని చెప్పి చాలా మెత్తగా ఉండే మట్టి అక్కడి నుంచి వెస్ట్ బెంగాల్ నుంచి తెప్పించుకుంటారు. దాన్ని ఫైన్గా అంటే పైన రూపుని దిద్దడానికి దాన్ని వాడతారు. అది కాకుండా మన దగ్గర ఉండే చెరువులు, నగరానికి చుట్టుపక్కల ఉండే చెరువులు, ఆ చెరువుల్లోంచి మట్టి తీసుకోవడం జనరల్గా ఎండాకాలం అయిపోగానే మొదటి వర్షాలతోటి మనం మట్టి సేకరిస్తాం. కొన్నిసార్లు ఎండాకాలంలోనే చెరువు పూడిక తీసినప్పుడు ఆ మట్టి తీసి సేకరించి పక్కన పెట్టుకుంటారు. ఆ తడి ఉంచేటట్టుగా దాని మీద బట్ట కప్పుకొని దాంట్లోంచి మెల్లిమెల్లిగా దాన్ని జల్లెడబడతారు. మట్టి చెరువులో మట్టిలో కొన్ని చిన్న చిన్న రాళ్ళు ఉంటాయి. ఆ చిన్న చిన్న రాళ్ళ ముక్కలు కానీ ఉంటే అవి రూపు తీర్చిదిద్దడంలో కొంచెం అవి మనకి అడ్డంకిగా అవుతుంది. అందుకని దాన్ని ఫిల్టర్ చేస్తారనమాట. ఆ మట్టిని మొత్తం ఫిల్టర్ చేస్తే అప్పుడు చాలా ఫైన్గా ఉండే మెత్తటి బంక మట్టి లభిస్తుంది. దాన్ని ఎలా కావాలంటే అలా రూపుదిద్దుకోవచ్చు. అయితే దీన్ని అచ్చులు తయారు చేసుకుని అచ్చుల్లో పెట్టి తయారు చేస్తారు. చిన్న విగ్రహాలన్నీ కూడా అచ్చుల్లో మట్టిని పెట్టి 2 వైపులా ఉంటుంది విగ్రహం. ఈ మొదటి వైపు, రెండో వైపు. అయితే ఈ విగ్రహం మధ్యలో హాలోగా ఉంది. అంటే ఇది దీంట్లో మట్టి లేకపోవడం వల్ల విగ్రహం బరువు తక్కువ ఉంటుంది. అలాగే ఈ మట్టి మొత్తం ఇంకో విగ్రహానికి పనికొచ్చేంత మట్టి అనమాట. అందుకని తక్కువ మట్టితోటి ఎక్కువ విగ్రహాలు తయారు చేసే ప్రయత్నం ఈ విగ్రహం తయారు చేసే వాళ్ళు చేస్తారు. ఓకే, వినాయకుడిని సైజు విషయానికి వస్తే ఏ సైజు మీరు పంపిణీ చేస్తున్నారు వినాయకులు? మనం పంపిణీ చేసేది 8 అంగుళాల వినాయకుడు. ఈ సైజు వినాయకుడు ఇంట్లో పెట్టుకుని పూజ చేసుకోవడానికి బాగుంటుంది. గతంతో పోల్చుకుంటే అంటే వినాయకుల పంపిణీ కావచ్చు, మట్టి విగ్రహాలు కావచ్చు, ఈసారి స్పందన ఎలా ఉంది సార్? అంటే ఏ విధంగా తీసుకోవడానికి వస్తున్నారా?
చాలా బాగుంది. యాక్చువల్గా ప్రతి సంవత్సరం కొంచెం కొంచెం ఎక్కువ అవుతుంది విగ్రహాల పంపిణీ కానీ, విగ్రహాల వాడకం కానీ, విగ్రహాలు అడగడం కానీ 3 రకాలు పెరుగుతున్నాయి. పెద్ద విగ్రహాల్లోనే ఇంకా ఎక్కువ మార్పు రావాల్సి ఉంది. చిన్న విగ్రహాల్లో చాలా వరకు ఇళ్లలో, స్కూల్స్లో, కాలేజెస్లో విగ్రహాలన్నింటినీ మట్టి విగ్రహాలనే పెట్టుకుంటున్నారు. ఈ మట్టి విగ్రహాలని ప్రజల్లోకి తీసుకుపోవడం కానీ వాడండి అని చెప్పేసి మీరు ఎలాంటి అవగాహన కార్యక్రమాలు తీసుకొస్తున్నారు? చెరువులోకించి మట్టి తీసుకోవాలి కాబట్టి, వినాయక మట్టి కాబట్టి, ఆ వినాయక మట్టి ఉండే చెరువుని మనం ఏడాది పొడవునా కాపాడుకోవాలి. రకరకాల కలుషితాలు చెరువులోకి వస్తుంటాయి. వినాయక విగ్రహంతో కలుషితం కాదు. వినాయక విగ్రహం యాక్చువల్లీ చెరువుని మనం దగ్గరికి వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. చెరువుతోటి మన సంబంధాన్ని పెంచుకోవడానికి ఉపయోగపడుతుంది. వినాయకుడు ప్రకృతి దేవుడు కాబట్టి మట్టితోటి మనం తయారు చేసిన విగ్రహం, గడ్డితోటి పూజ చేసుకునే విగ్రహం, ఆకులు పూలతోటి పూజ చేసుకునే విగ్రహం, సో ఇవన్నీ కూడా మనకి ప్రకృతి తత్వాన్ని చెప్తాయి. కాబట్టి ప్రకృతి తత్వాన్ని చెప్పాలి అంటే మనం మా పర్యావరణ విద్యా కార్యక్రమాలు కానీ, అవగాహన కార్యక్రమాలు అన్నింటిలో కూడా మట్టి విగ్రహాన్ని చెప్తున్నప్పుడు చెరువుని గురించి చెప్తాం. చెరువు ఏడాది పొడవునా మనం శుభ్రంగా ఉంచుకోవాలనే మాటని రిపీటెడ్గా మనం చెప్తూ ఉంటాం. సో ఈ పంపిణీ కార్యక్రమాలు ఇంకా ఎన్ని రోజులు ఉంటుంది, ఎన్ని రోజులు జరిగే అవకాశం ఉంది? వినాయక చవితి ముందు రోజు వరకు ఉంటుంది వినాయక పంపిణీ. వినాయక చవితి రోజు కూడా గుళ్ళల్లో వాటిలో విగ్రహాన్ని పంపిణీ చేస్తుంటారు. ఈ పిఓపి వాడకూడదు, మట్టి విగ్రహాలని వాడాలి అనే దాని మీద మీ స్పందన ఎలా ఉంటుంది? మీరు చెప్పే ఉద్దేశం ఏంటి? సాంప్రదాయబద్ధంగా వినాయక చవితి చేసుకోవాలంటే మట్టి విగ్రహాన్ని చేసుకోవాలి. మట్టి తయారు చేసుకోవాలి, మట్టితో విగ్రహాన్ని తయారు చేసుకోవాలంటే మట్టి మనకి అవైలబుల్గా ఉండాలి. చెరువుల్ని ఏడాది పాటు శుభ్రంగా ఉంచుకుంటే మంచి మట్టి దొరుకుతుంది. మంచి మట్టితోటి మంచి విగ్రహాన్ని తయారు చేసుకోవచ్చు. ప్రతి ఏడాది కూడా ప్రభుత్వ చొరవతోని మట్టి వినాయకుడిని వాడాలని చెప్పేసి పిఓపి ఏదైతే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వినాయకుల్ని తగ్గించి వాటిని నివారించి ఎవరైనా సరే కానీ మట్టి విగ్రహాలనే వాడాలని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నారు. ఇక్కడ అధికారులు కూడా అదే చెప్తున్నారు. కెమెరా పర్సన్ సీనుతో అనిల్, V6 న్యూస్, హైదరాబాద్.